వెనకటి లీడర్లకు ఇప్పటి లీడర్లకు మస్తు ఫరక్ ఉన్నది. అప్పటోళ్ళు మాటల కంటే చేతలు ఎక్కువ చూపించేటోళ్ళు, ఇప్పటోళ్ళు మాటలు చేతలు రెండు ఎక్కువనే చూపిస్తున్నారు. అన్నిటికీ మించి ఈ ఎలక్షన్ల టైంలో ఏపీలో మస్తు గమ్మత్తుగా నడుస్తున్నాయి లీడర్ల ముచ్చట్లు. వాళ్ళ మాటలు చేతలు చూసి పబ్లిక్ పడి పడి నవ్వుకుంటుర్రు. ఇక చూడురు ఏమైందో. సోమవారం నాడు అనకాపల్లిలో శంకారావం మీటింగ్ పెట్టి ఐటీ మంత్రి అమర్నాథ్ సార్కు కోడిగుడ్డు బహుమతి ఇచ్చిండు కదా లోకేశం సారు. గదే ముచ్చట మళ్ళోసారి చూడర్రే. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. ఏదో బంగారపు ఉంగరం డబ్బాల పెట్టుకొని తీసుకొచ్చినట్టు కోడిగుడ్డును పదిలంగా డబ్బాల పెట్టుకొని తీసుకొచ్చిండు. మరిగా లోకేశం సారు గంత పాయిరంగా కోడిగుడ్డు బహుమతి ఇస్తే మంత్రి సారు ఊకుంటాడా? ఆయన కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. చూడరు ఏమిచ్చిండో. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని గదా అన్నట్టు. లోకేశం సారు కోడిగుడ్డు ఇస్తే మంత్రి సారు ముంతల పప్పు తీసుకొచ్చిండు. కమ్మటి పప్పు లోకేశం సారికి ఇయ్యిర్రే, లేకపోతే వచ్చి తీసుకుపోమనుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు ఇంకేమన్నాడు చూడర్రే. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి, ఉప్పు కారం కూడా గట్టిగానే వేసిండాట. అనకాపల్లి మీటింగులో చిన్నబాబు ముచ్చట్లు గట్టిగానే తలిగినట్టున్నాయి మంత్రి సార్కు. అందుకే ఇక దెబ్బకు దెబ్బ అన్నట్టు కోడిగుడ్డుకు పప్పు ముంత అన్నట్టు చేసిండు. ఒక్క గుడివాడ సారే కాదు, అటు నీళ్ల మంత్రి అంబటి సారు కూడా గట్టిగానే ఆర్చుకున్నాడు. బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండలెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తాం. మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాలి వస్తే మా నాన్న అసలు చాలా ముసోడండి, నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడని. ఏంది అన్ని కథలు? అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు. మీ నాన్న స్వభావమే నీకొచ్చింది. గిట్లా భలే నడుస్తున్నాయి ఏపీల లీడర్ల ముచ్చట్లు. సినిమా డైలాగులే అనుకున్నాం, కానుకలు కూడా ఇచ్చి పుచ్చుకుంటున్నారు.